దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగా. బాగున్నారా? మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. తలలో వంచని ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును. తెలుస్తూ చక్కని వాగ్దానము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు. నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. భీతి నీకు దూరముగా ఉంటుంది, భయము నీకు దూరముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో ఏ విషయాలలో మీరు భయపడుతూ ఉన్నారు? ఈరోజు భయము ప్రతి ఒక్క మనిషిని కూడా పట్టి ఆవరిస్తూ ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టి చాలామంది భయపడతారు. ఈరోజు నా లోన్ ఎలా కట్టాలి, ఈరోజు నాకున్నటువంటి సమస్యలు ఎలా తీరుతాయి, లేకపోతే కొంతమంది వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి కృంగిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. బాధించి వారు నీకు దూరంగా ఉంటారు. ఈరోజు ఏది నిన్ను బాధిస్తుంది? ఆర్థికపరమైనటువంటి సమస్యల, నీ బలహీనతల, కుటుంబ సమస్యల, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు నిన్ను బాధిస్తూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, ప్రతి ఒక్కరు నీకు దూరంగా ఉంటారు. నీవు భయపడవలసినటువంటి అవసరము లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు భీతి నీకు దూరంగా ఉంటుంది. తెలుస్తూ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. ఈరోజు మీరు ఏ విషయాలలో మీరు భయపడుతూ ఉన్నారు? ప్రభు అంటున్నారు, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేనికి దిగులు చెందకండి, దేనికి కూడా మీరు కృంగిపోకండి. నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని శిష్యులు ధోనిలో ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. తుఫాను ఎదురైంది, గాలి వచ్చింది, నీళ్ళన్నీ కూడా ఆ ధోనిలోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఒక కలవరం ఏంటంటే, మేము మునిగిపోతామేమో, ఈ తుఫానులో కొట్టుకుపోతామేమో, చనిపోతామేమో అని చాలా భయపడుతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోవచ్చున్నాము అని. వారు దేంట్లో భయముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మీరెందుకు భయపడుతూ ఉన్నారు? ఇంకొక మీరు విశ్వాసం లేకుండా ఉన్నారా అని దేవుడు వారిని అడుగుతూ ఉన్నారు. నిజముగా దేవుని బిడ్డలారా, ప్రభు వారితోనే ఉన్నప్పటికీ కూడా వారిని విశ్వాసం లేదు. ప్రభు నాకు సహాయం చేస్తారు అన్నటువంటి విశ్వాసం లేదు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్నాము, మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ సమస్య ఎదురయ్యేటప్పటికి మనం ఏం చేస్తున్నామంటే భయపడుతూ ఉంటున్నాం. సమస్య వచ్చేటప్పటికి, కష్టం వచ్చేటప్పటికి భీతి చెందుతూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నారు, భయపడవద్దు, బాధించి వారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, నీకు నేను సహాయం చేస్తానని పరిశుద్ధాత్మదేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేని బిడ్డలారా, ఏ విషయానికి కూడా మీరు భయపడకండి, ప్రభుని నమ్ముకుని ఆశ్రయించండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. చక్కని వాగ్దానం ఇచ్చాను, మీకు కొందనాలు. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భయమును తొలగించి ధైర్యమును దయచి మనం ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.